ఈ వీడియోలో నైట్ షిఫ్ట్ అనే హారర్ మూవీ చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆమె హైవే పక్కన ఉన్న ఒక హోటల్ కి వెళ్తుంది. హోటల్లోకి వెళ్లే ముందు ఆమె కార్ డాష్ బోర్డ్ పై ఉన్న ఒక చిన్న చైన్ తీసుకుంటుంది. ఆ తర్వాత రిసెప్షన్ కి వెళ్తే అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు బయట ఎవరైనా ఉన్నారేమో అని చూడడానికి వెళ్తుంటే సడన్ గా డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని భయంతో వెనక్కి తిరిగి చూస్తే ఆ హోటల్లో ఉన్న 18వ నంబర్ రూమ్ డోర్ ని ఎవరో లైట్ గా ఓపెన్ చేసి చూస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ భయపడుతూనే ఆ రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో అని చూస్తుంటే ఆమె వెనక ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూసి భయపడుతుంది. అలాగే ఇతనే ఈ హోటల్ ఓనర్. ఇప్పుడు హీరోయిన్ ఈ హోటల్లో వర్క్ చేయడానికి వచ్చింది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఈమె ఏదైనా వర్క్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ హోటల్లో వర్క్ దొరికింది. ఇప్పుడు హీరోయిన్ 18వ నంబర్ రూమ్ లో ఎవరూ లేకపోయినా ఆ రూమ్ డోర్ ఎందుకు ఓపెన్ చేసి ఉందని భయంతో అడుగుతున్నప్పుడే అక్కడ గోడకి తగిలించి ఉన్న ఒక పెద్ద ఎలుగుబంటి తల కింద పడుతుంది. అప్పుడప్పుడు ఇది ఇలాగే కింద పడుతుందని చెప్పి ఓనర్ మళ్ళీ దాన్ని గోడకు తగిలిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఆ హోటల్లో ఉన్న రూమ్స్ చూపించడానికి తీసుకెళ్తాడు. ఈ హోటల్లో మొత్తం 20 రూమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెప్పి ఒక రూమ్ కి తీసుకువెళ్తాడు. అలాగే ఇప్పుడే రూమ్ నెంబర్ 12 క్లీన్ చేసి వచ్చానని ఇంకా రూమ్ నెంబర్ 8 క్లీన్ చేయాలని చెప్తే అది నేను క్లీన్ చేస్తానని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత స్టోరేజ్ రూమ్ కి తీసుకువెళ్లి డోర్ ఓపెన్ చేసి ఒక విషయం చెప్తాడు. ఈ డోర్ ని బయట నుంచి మాత్రమే ఓపెన్ చేయగలము. ఒకవేళ ఈ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తే బయట నుంచి ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళినప్పుడు డోర్ దగ్గర ఈ విధంగా ఇటుకని అడ్డు పెట్టని చెప్తాడు. ఆ తర్వాత అతను మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వెళ్తే అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న ఒక పాత స్విమ్మింగ్ పూల్ ని చూస్తుంది. అలాగే ఆ స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఒక హోల్ ఉంటుంది. అది చూస్తున్నప్పుడే ఓనర్ వచ్చి అది 2 సంవత్సరాల ముందు వచ్చిన సింక్ హోల్ అని చెప్తాడు. సింక్ హోల్ అంటే ఏంటంటే సడన్ గా ఒక ప్లేస్ లో హోల్ వచ్చి అక్కడ ఉన్నవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అది చూస్తున్నప్పుడు హీరోయిన్ కి ఏదో తెలియని భయం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె రిసెప్షన్ కు వెళ్లి డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే మిగతా రూమ్స్ కంటే రూమ్ నెంబర్ 13 ప్రైస్ 50% తక్కువగా ఉంటుంది. రూమ్ నెంబర్ 13 ప్రైస్ ఎందుకు తక్కువగా ఉందని ఓనర్ ని అడిగితే దెయ్యాలకి నెంబర్ 13 అంటే చాలా ఇష్టం. అందుకే హోటల్స్ లో రూమ్ నెంబర్ 13 ఉండదు. అలాగే రూమ్ నెంబర్ 13 లో దెయ్యం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఆ రూమ్ ప్రైస్ తగ్గించానని చెప్పి ఓనర్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ రిసెప్షన్ లో కీస్ ఉన్న బోర్డు చూస్తే రూమ్ నెంబర్ 6 కీస్ కనిపించవు. అప్పుడు రిజిస్టర్ బుక్ చెక్ చేస్తే రూమ్ నెంబర్ 6 లో ఆలిస్ అనే అమ్మాయి ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమె దగ్గరకు వెళ్లి నేను ఈ హోటల్లో వర్క్ చేయడానికి ఈ రోజే వచ్చాను. మీకు ఏదైనా అవసరమైతే రిసెప్షన్ కి కాల్ చేయండి అని చెప్తూ ఆమె చేతి వైపు చూస్తే ఆమె చేతిపై రక్తం కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ ఆ చేతిని చూస్తున్నప్పుడే ఆమె డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ అక్కడ నుంచి రిసెప్షన్ కి వెళ్తుంటే రూమ్ నెంబర్ 18 డోర్ ఓపెన్ అయ్యి ఎవరో చూస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ రూమ్ కు వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. ఆ తర్వాత బయటకు వెళ్తే ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆ కారులో ఉన్న వ్యక్తి హీరోయిన్ ని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ఒక చిన్న అమ్మాయి రిసెప్షన్ లోకి వెళ్లడం కనిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. ఇదంతా చూస్తుంటే హీరోయిన్ కి భయమేస్తుంది. ఎందుకంటే ఈ హోటల్ దగ్గర అన్ని భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆమెకి ఆకలి వేయడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్ కి కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఎవరో కాల్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఫోన్ తీసి నేను రిసెప్షన్ నుంచి మాట్లాడుతున్నాను, మీకు ఏం కావాలని ఫోన్ వైపు చూస్తే 13వ నెంబర్ రూమ్ నుంచి కాల్ వచ్చినట్టు కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ కి ఇంకా భయం పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఆ హోటల్లో 6వ నెంబర్ రూమ్ లో ఆలిస్ అనే అమ్మాయి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈమెకు కాల్ వచ్చింది 13వ నెంబర్ రూమ్ నుంచి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారని చూస్తే ఈ విధంగా నవ్వుతున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ ఎవరో కావాలనే ఈ విధంగా చేస్తున్నారని చేత్తో కత్తి పట్టుకుని 13వ నెంబర్ రూమ్ కు వెళ్లి చూస్తే ఆ రూమ్ మొత్తం డస్ట్ పట్టి ఉంటుంది. అలాగే బాత్రూమ్ లో ఎవరో ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. అదే టైం కి ఆ రూమ్ లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అది మాత్రమే కాకుండా ఆ కాల్ రిసెప్షన్ నుంచి వస్తుంది. అప్పుడు ఫోన్ తీసి చూస్తే ఎవరూ మాట్లాడరు. ఎవరో కావాలనే ఈ విధంగా చేస్తున్నారని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ ఫోన్ రింగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలని హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు నిన్నే పిలుస్తున్నారని చెప్పి ఆమె వెనక ఒక దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన హీరోయిన్ వెంటనే బయటకు వస్తే 6వ నెంబర్ రూమ్ లో ఉన్న ఆలిస్ అనే అమ్మాయి వచ్చి ఈ హెయిర్ డ్రైయర్ పనిచేయలేదని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెకు దెయ్యం కనిపించిందని చెప్పకుండా స్టోర్ రూమ్ కు వెళ్లి డోర్ దగ్గర ఇటుక అడ్డు పెట్టి అక్కడ ఉన్న మరో హెయిర్ డ్రైయర్ తీసి ఆమెకు ఇస్తుంది. అప్పుడు ఆలిస్ కంగారులో ఆ ఇటుకని తన్నేస్తే డోర్ లాక్ అవుతుంది. ఆ రూమ్ డోర్ ని బయట నుంచి మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రూమ్ లోపల ఉండిపోయారు. అదే టైం కి
పవర్ కట్ అవడంతో యాలిస్ చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆమెకి చీకటంటే భయం. అలాగే నాపై ఎవరో చెయ్యి వేశారని చెప్పి భయపడుతుంది. అప్పుడే లైట్స్ ఆన్ అయితే ఆమె షోల్డర్స్ పై ఎలుకలు ఉంటాయి. అదే టైం కి కొద్దిసేపటి ముందు హీరోయిన్ ఆర్డర్ చేసిన ఫుడ్ పట్టుకుని డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు. అలాగే అతను డోర్ ఓపెన్ చేస్తే వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫుడ్ షేర్ చేసుకుని తింటారు. అప్పుడు హీరోయిన్, ఇంతకు ముందు నేను నీ రూమ్ కు వచ్చినప్పుడు నీ చేతులు ఎందుకు రెడ్ కలర్ లో ఉన్నాయని యాలిస్ ని అడుగుతుంది. అప్పుడు నువ్వు అక్కడికి వచ్చే టైం కి నేను నా తలకి రెడ్ కలర్ డై వేసుకుంటున్నానని యాలిస్ చెప్తుంది. అలాగే మా అమ్మ మీద కోపంతో ఇంటి దగ్గర నుంచి వచ్చేసానని యాలిస్ చెప్తే అప్పుడు హీరోయిన్ యాలిస్ తో ఇలా అంటుంది, చాలా మంది చెడ్డవాళ్ళు అలాగే భయంకరమైన మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, కాబట్టి మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపో అని హీరోయిన్ చెప్తుంది. అప్పుడు యాలిస్, నువ్వు ఈ హోటల్లో ఎందుకు వర్క్ చేస్తున్నావని హీరోయిన్ అడిగితే రీసెంట్ గానే వాళ్ళమ్మ చనిపోయిందని, ఆ తర్వాత ఏదైనా వర్క్ చేయడం కోసం ఈ ఊరు వచ్చానని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత డ్రింక్ బాటిల్ కోసం హీరోయిన్ బయటకు వస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడికి బ్లాక్ కలర్ కార్ వస్తుంది. వెంటనే హీరోయిన్ రిసెప్షన్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తే ఆ బ్లాక్ కార్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత యాలిస్ తన రూమ్ కు వెళ్తుంటే రూమ్ డోర్ లాక్ చేసుకోమని హీరోయిన్ యాలిస్ తో చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఏదో సౌండ్ వినిపిస్తే ఆమె దగ్గరకు వెళ్లి చూస్తుంది. అప్పుడు అందులో ఉన్న సింక్ హోల్ నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటని చూస్తుంటే హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. అలాగే ఆమె చేతిలో ఉన్న చైన్ కింద పడిపోతే అది తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆ సింక్ హోల్ నుంచి దెయ్యం బయటకు వచ్చి నవ్వుతుంది. ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే అది ఇంకా దగ్గరకు వస్తుంది. అదే టైం కి హీరోయిన్ అరుస్తున్న సౌండ్ వినిపించి యాలిస్ అక్కడికి వచ్చి హీరోయిన్ ని బయటకు తీస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ రిసెప్షన్ కు వెళ్తారు. అప్పుడు హీరోయిన్ యాలిస్ ని, ఒక బ్లాక్ కలర్ కార్ ఇక్కడికి రావడం చూసావా అని అడిగితే నేను చూడలేదని యాలిస్ చెప్తుంది. అప్పుడే హీరోయిన్ ఒక విషయం చెప్తుంది. అదేంటంటే 12 సంవత్సరాల ముందు వాల్టన్ గ్రే అనే ఒక సైకో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళమ్మని అలాగే వాళ్ళిద్దరి చెల్లెలని చంపేశాడు. కానీ ఆ సైకోకి దొరకకుండా హీరోయిన్ తప్పించుకుంది. ఆ తర్వాత పోలీసులు వాల్టన్ గ్రే అనే సైకోని అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో ఉంచారు. కానీ 2 రోజుల ముందే ఆ సైకో తప్పించుకున్నాడని హీరోయిన్ కి తెలుస్తుంది. అలాగే ఆ సైకో నుంచి తప్పించుకోవడానికే ఈ ఊరు వచ్చానని హీరోయిన్ చెప్తుంది. అది మాత్రమే కాకుండా ఆ బ్లాక్ కలర్ కార్ లో సైకో ఫాలో అవుతున్నాడేమో అని అనుమానంగా ఉందని హీరోయిన్ అంటే, అయితే పోలీసులకి కాల్ చేద్దామని యాలిస్ అంటుంది. నేను పోలీసులకి కాల్ చేస్తాను, అంతకంటే ముందు నువ్వు నీ రూమ్ కు వెళ్లి డోర్ లాక్ చేసుకో అని హీరోయిన్ ఆమెని తన రూమ్ కు తీసుకువెళ్లి మళ్ళీ రిసెప్షన్ కు వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి రిసెప్షన్ లోకి వెళ్తుంది. వెంటనే హీరోయిన్ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. కానీ కొద్దిసేపటి తర్వాత అక్కడ దెయ్యం కనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యం మెల్లగా హీరోయిన్ దగ్గరకు వస్తుంటే వెంటనే హీరోయిన్ వేరే రూమ్ కు వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత బయటకు వస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని చూసి హీరోయిన్ చాలా భయపడుతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని ఒక సైకో చంపాడని చెప్పింది కదా, ఆ సైకో ఇతనే. అలాగే బ్లాక్ కార్ లో ఈమెను ఫాలో అవుతుంది కూడా ఇతనే. ఇప్పుడు అతను నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందని హీరోయిన్ తో అంటాడు. ఎందుకంటే అతను హీరోయిన్ ని 12 సంవత్సరాల ముందు చూశాడు. కాబట్టి ఇప్పుడు అతను హీరోయిన్ ని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆ తర్వాత ఈ రోజు రాత్రి ఉండడానికి ఒక రూమ్ కావాలని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ 8వ నెంబర్ రూమ్ ఇప్పుడే క్లీన్ చేశానని చెప్పి ఆ రూమ్ కీస్ తీసుకుని అతన్ని రూమ్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అలాగే రూమ్ లో అన్ని ఉన్నాయో లేదో చెక్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడు సైకో విండో నుంచి బయట ఎవరైనా ఉన్నారో లేదో చూస్తాడు. అదే టైం కి హీరోయిన్ అక్కడికి వచ్చి అతన్ని కత్తితో పొడిచేస్తుంది. అప్పుడు అతను, నేనెవరో నీకు తెలీదా అని హీరోయిన్ తో అంటే, నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ పేరు వాల్టన్ గ్రే అని హీరోయిన్ అంటే ఇప్పుడే అతను ఒక ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే నేను నీ డాక్టర్ నని అతను చెప్తాడు. ఇప్పుడు అసలు ఏం జరిగిందని చూస్తే హీరోయిన్ 12 సంవత్సరాల నుంచి ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్ లో ఉంటుంది. అలాగే అక్కడ హీరోయిన్ హెల్త్ ను చూసుకునేది ఈ డాక్టరే. అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని వాల్టన్ గ్రే అనే సైకో చంపేశాడని చెప్పింది కదా, ఆమె చెప్పినట్టు అసలు వాల్టన్ గ్రే అనే సైకో లేడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని చంపింది, అలాగే వాళ్ళిద్దరి చెల్లెళ్ళని చంపింది హీరోయినే. కాబట్టి నిజమైన సైకో హీరోయినే. అలాగే 2 రోజుల ముందు సైకో హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడని చెప్పింది కదా, తప్పించుకున్నది సైకో కాదు హీరోయినే. ఈమె ఆ మెంటల్ ఇన్స్టిట్యూట్ నుంచి తప్పించుకొని వచ్చేస్తే డాక్టర్ ఈమెను వెతుకుతూ ఈ హోటల్ కు వచ్చాడు. అలాగే నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళని ఎలా చంపవో గుర్తుందా అని డాక్టర్ అడిగితే ఆమె వాళ్ళమ్మని అలాగే వాళ్ళ చెల్లెళ్ళని ఎలా చంపిందో గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ చెల్లిని నీటిలో ముంచి చంపింది. అలాగే వాళ్ళమ్మని ఐరన్ రాడ్ తో కొట్టి చంపింది. ఇప్పుడు ఈమెకి వాళ్ళమ్మ అలాగే ఇద్దరు చెల్లెళ్ళ దెయ్యాలు కనిపిస్తాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఆమెకు కనిపిస్తున్నవి ఆ దెయ్యాలే, కానీ అవి ఆమె ఇల్యూజన్స్ నుంచి వచ్చిన దెయ్యాలు. ఇప్పుడు హీరోయిన్ చేత్తో కత్తి పట్టుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. అదే టైం కి బయట వ్యాన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. వీళ్ళు కూడా హీరోయిన్ ని తీసుకువెళ్ళడానికి డాక్టర్ తో పాటు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు డాక్టర్ ఇంకా బయటకు రాలేదని ఆ రూమ్ లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. అలాగే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్లడం చూసిన యాలిస్ కూడా ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తే డాక్టర్ నాలుక కట్టే కింద పడిపోయి ఉంటుంది. అదే విధంగా మరో వ్యక్తి బాడీ మొత్తం రక్తం ఉండి చనిపోయి కనిపిస్తాడు. వీళ్ళకి ఏమైందని చూస్తున్నప్పుడే హీరోయిన్ కత్తి పట్టుకుని
తీసుకుని బయటకు వస్తుంది. అలాగే ఆమె యాలిస్ ను కూడా చంపాలనుకుంటే అప్పుడు వెంటనే యాలిస్ అక్కడ ఉన్న వ్యాన్ లోకి వెళ్లి తప్పించుకోవాలనుకుంటుంది. కానీ ఆ వ్యాన్ కీస్ ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆమె రూమ్ లోకి వెళ్లి కీస్ తీసుకుని బయటకు వస్తుంటే హీరోయిన్ ఆమెని గొడ్డలితో నరికేస్తుంది. ఈ విధంగా ఆ హోటల్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ హీరోయిన్ చంపేసింది. ఇలా కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఆ హోటల్ ఓనర్ వస్తాడు. అలాగే హీరోయిన్ కనిపించలేదని ఎక్కడ ఉందని వెతుకుతుంటే ఆమె స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు అతను హీరోయిన్ దగ్గరకు వెళ్లి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే అప్పుడు హీరోయిన్ దగ్గరకు వస్తే చెప్తానని అంటుంది. అతను ఆమె మాటలు నమ్మి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు బ్లాక్అవుట్ అయ్యి 1 సంవత్సరం తర్వాత చూపిస్తారు. ఇప్పుడు హైవే పై వెళ్తున్న ఒక వ్యక్తి ఆ హోటల్ కు వస్తాడు. ఆ హోటల్ ఇంతకు ముందులా కాకుండా మొత్తం పెయింట్ వేసి స్విమ్మింగ్ పూల్ లో వాటర్ కూడా ఉంటుంది. ఇతను స్విమ్మింగ్ పూల్ ని చూస్తున్నప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అప్పుడు అతను ఈ హోటల్ తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుందని అంటాడు. ఇంతకు ముందు ఈ స్విమ్మింగ్ పూల్ లో సింక్ హోల్ ఉండేది. అందులో 5గురిని చంపి పూడ్చిపెట్టొచ్చని హీరోయిన్ అతనితో సరదాగా చెప్తుంది. సో హీరోయిన్ ఆ 5గురిని చంపి ఆ సింక్ హోల్ లో పూడ్చిపెట్టిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు హీరోయిన్ అతన్ని రిసెప్షన్ కి తీసుకువెళ్లి మీరు ఏ రూమ్ లో ఉంటారని అడిగి 8వ నెంబర్ రూమ్ కి ఇస్తుంది. అప్పుడే అక్కడ హీరోయిన్ కి 3 దెయ్యాలు కనిపిస్తాయి. ఆ దెయ్యాలు మాత్రమే కాకుండా ఈమె పక్కన యాలిస్ దెయ్యం కూడా ఉంటుంది. సో ఈమె చంపిన వాళ్ళందరూ కూడా ఈమెకి దెయ్యంలా కనిపిస్తున్నారు. ఆ దెయ్యాలను చూసిన తర్వాత హీరోయిన్ అతనికి రూమ్ చూపించడానికి వెళ్తుంది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.